కురుక్షేత్ర యుద్ధం చివరి దశకు చేరుకుంది. ఆకాశం మొత్తం దుమ్ముతో నిండిపోయింది. యోధుల అరుపులు, గుర్రాల శబ్దాలు, రక్తంతో తడిసిన నేల. ఆ యుద్ధ భూమి మధ్యలో కర్ణుడు ఒంటరిగా నిలబడ్డాడు. అతని శరీరం మొత్తం గాయాలతో నిండిపోయింది. కాని కళ్ళల్లో మాత్రం ఓటమి లేదు. అప్పుడే అతని రథచక్రం భూమిలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేదు. కర్ణుడు కిందకి దిగి రథచక్రాన్ని పైకి లాగడానికి ప్రయత్నించాడు. అప్పుడు అతడు అర్జునుడి వైపు చూసి అన్నాడు, అర్జునా, ధర్మం గురించి మాట్లాడే మీరు ఆయుధం లేని యోధుడిపై బాణం వేయరు కదా. కొన్ని క్షణాలు ఆగు. అర్జునుడు సందేహంగా కృష్ణుడి వైపు చూశాడు. ఆ క్షణంలో కృష్ణుడి ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. కర్ణ అని పిలిచాడు. ద్రౌపది అవమానించబడుతున్నప్పుడు నీ ధర్మం ఎక్కడుంది? అభిమన్యుడిని అందరూ కలిసి చంపుతున్నప్పుడు నీ న్యాయం ఎక్కడికి వెళ్ళింది? ఆ మాటలు విన్న కర్ణుడు మౌనంగా తల వంచాడు. ఎందుకంటే కృష్ణుడు చెప్పింది నిజమే. కొన్ని క్షణాల తర్వాత కర్ణుడు మెల్లగా ఆకాశం వైపు చూశాడు. అతని కళ్ళల్లో బాధ లేదు, ఒక విచిత్రమైన ప్రశాంతత మాత్రమే ఉంది. అప్పుడు అతడు కృష్ణుడిని చూసి చివరి కోరిక అడిగాడు. కృష్ణ, నా జీవితంలో నేను ఎప్పుడూ ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. తల్లి ప్రేమ దక్కలేదు, సమాజం గౌరవం ఇవ్వలేదు. కానీ మరణించే ముందు నీ నిజమైన రూపాన్ని ఒకసారి చూడాలి. ఆ మాట విన్న కృష్ణుడు చిరునవ్వుతో నవ్వాడు. తరువాత కొన్ని క్షణాల్లో ఆయన విశ్వరూపం ప్రత్యక్షమైంది. ఆకాశం మొత్తం దివ్యకాంతితో నిండిపోయింది. కర్ణుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఇప్పుడైనా నా జీవితం వృధా కాలేదనిపిస్తుంది కృష్ణ అని చెప్పి నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఆ రోజు ఒక గొప్ప యోధుడు మాత్రమే కాదు, ప్రేమ కోసం జీవితమంతా ఎదురు చూసిన ఒక హృదయం కూడా ఆగిపోయింది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి.